చింతల, అదే మరి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం. అదే సమయంలో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది. కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోలీసుని, రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం. అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా? ఇది కాదు, ఇది బనకచెర్ల. ఇది ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ పోవడం లేదు. మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ, చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల 80 లక్షల మందికి, 80 లక్షలే కాదు, ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి. ఎడ్ చేయాలో చూస్తాం. అక్కడ నంద్యాల అవి ఆ ఏరియా అంతా వస్తుంది. కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఇవ్వచ్చు. మినిమైజ్ రూట్ లెంగ్త్, అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్, టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, కెనాల్స్, పైప్ లైన్, టనల్, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ చేయడం, అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్, అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ R&R, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇవి ఇంపార్టెంట్. ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది. నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను. పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం. నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం. రాయల్ తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ 2 పెట్టాలని పెట్టాం. ఇప్పుడు అది కొంత పూర్తయింది, పూర్తిగా చేయలేకపోయాం.
కానీ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పక్కన ఒక 4,000 నుంచి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం ప్యారలల్ కెనాల్ వస్తుంది. ఆ ప్యారలల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళని ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం. దట్ ఈజ్ వన్ కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్, కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది. ఇప్పుడుండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం. 28 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, 25 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకుంటున్నాం. మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, ఇది వస్తుంది. అప్పుడు ఇక్కడ 2 తాటిపూడి నుంచి 1,400 నుంచి 10,000, ఇప్పుడు 1,400 అది. దీనికి ఆర్ఎంసీ 28,000. ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర కృష్ణా డెల్టా మొత్తం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడి నుంచి మినిమం 2 టీఎంసీ నీళ్లు పైకి తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. అది స్టేజ్ 2, సెగ్మెంట్ 2 ఇది.